ఏంటి బా పరీక్షిస్తున్నావు? ఎండు మిర్చి పచ్చిమిర్చి ఎలా వద్దని. మంత్రశక్తి అంట బా. దాచపల్ల గుర్తు ఏం కాదు. నువ్వు నమ్మట్లేదు కదా? ఇలాంటి గుర్తులు కార్లుకుంటే దొబ్బేసి నేను సోడా కలుపుకుని తాగేసేవాడిని. గుర్తు చేతిలో పెడితే గత్తరైపోతాను అనుకున్నావా? అస్సలు నమ్మను. కానీ ఇలాంటి ట్రిక్కే ఇంకొకటి ఉంది, దాన్ని నమ్ముతా. మనల్ని ఇరికించడానికి చూస్తున్నట్టు. ఏంటి బా అది? అంజనం. అంటే ఏమైనా తినేదా? తిని తిన్నగా శ్మశానానికి వెళ్ళి పడుకో, కప్పెట్టేస్తారు. ఊరేగింపు ఖర్చు ఉండదు. కాదా? చెప్పు. అరిచేతిలో అంజన వేస్తే కొట్టేసినోడెవడో కొట్టొచ్చినట్టు కనబడతాడు. తినేవాళ్ళు ఉంటే మరి ఎరిపప్పులు చేస్తావు. అరిచేతిలో కనపడడం ఏంటి? అద్దం పద్దం లేకుండా మాట్లాడతావు. అద్దం పద్దం లేకుండా మాట్లాడుతున్నా. రేపు నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, కళ్ళు పేలిపోతాయి. ఎవడి ప్లాన్ లో వాడున్నాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటో మనం చూపిద్దాం. ఏ అంజలిలోని చండాలమైన మొహమ్మతి ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? మేకప్ వేసుకుని రెడీగా ఉంటాలే. అబ్బా అబ్బానే గాని అదృష్టం ఒకసారి తలుపు తడుతుందంటే నువ్వు నమ్ముతావా? కిచెన్ తలుపు, బెడ్రూమ్ తలుపు, బాత్రూమ్ తలుపు. సారీ, ఆ టైంలో ఎవరు తలుపు కొట్టినా మెయిన్ డోర్ తలుపు బా. ఆ తలుపు అయితే నాకెక్కడ ఛాన్స్ ఇస్తారా? మీరే దూరిపోతారు కదా. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నీకొచ్చింది. అయ్య బాబా, ఏంటో అదృష్టం. మా ఫ్రెండ్ దగ్గర కొత్త ఐఫోన్ 16 ఉంది బా. డబ్బులు అవసరం అయ్యి ఎట్టు చీప్ గా అమ్మేస్తోంది. నువ్వెన్న లాగుతావేంటి? నాదేమో OnePlus, నీది మీ అక్కదే ఐఫోన్స్. అందుకే కదా బా మొత్తం ఐ ఫ్యామిలీ చేసేద్దామని చూస్తున్నాను. అంతా ఐ ఫ్యామిలీ అవుతారు, తర్వాత నేను ఐ సినిమాలో విక్రమలో అవుతాను. ఐఫోన్ స్టైల్ బా. ఆహా. ఐఫోన్ ఉన్న వాళ్ళు పాకెట్లున్నా పెట్టుకోరు, చేతిలోనే పట్టుకుని తిరుగుతారు. ఎందుకు? లెవ్వులు. ఇదేదో ప్లాన్ వేసింది. అంత లెవెల్ మెయింటైన్ చేయాలంటే మనం ఎంత పెట్టాలో? ఎంత బా? ముష్టి 30,000. ముష్టి 30,000? ఐఫోన్ 16 ముష్టి 30,000కి ఇచ్చేస్తుందా? డబ్బులున్నాయా? ఎందుకు లేవు? ముష్టి 30,000 కదా అన్నాయి. మరి లాస్ట్ వీక్ అంతా ఫ్యామిలీతో మూవీకి వెళ్దాం అంటే 300 కూడా లేవన్నావు. అన్ననా? అంటే ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు కదా, అందుకని సీక్రెట్గా కొన్ని డబ్బులు పక్కన పెడతా ఉంటాను. నువ్వు రేపు ఐఫోన్ తెప్పించే, లాగేద్దాం. అలాగే బా, రేపు తెప్పించేస్తాను. గుత్తి పక్కన పెట్టు. వీళ్ళకి గేమ్ ఏంటో నేను వేస్తాను కదా. దొరికావు బా. డబ్బులు లేవని ఐఫోన్ కొనడానికి రెడీ అయిపోయావు. ఎగ్జాక్ట్గా అక్క దగ్గర కొట్టేసిన అదే 30,000. నిన్ను ఇరికించడానికి ఇదే కరెక్ట్ టైం. రేపటితో గేమ్ ఎండ్. ఓహో, ఆఫీస్కి చిక్కేసి నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడా? చెప్తా. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక మిడిల్ క్లాస్ మొగుడు మార్నింగే లేచి సొక్కా ప్యాంటు వేసుకుని ఎక్కడికి వెళ్తాడా? పార్కు చుట్టూ పరిగెత్తడానికి వెళ్ళొచ్చు. 9ంటికా? కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళొచ్చు. ఇలా ఇస్త్రీ బట్టలు వేసుకున్నా? అయితే పక్కింటి ఆవిడ కోసం మేడ పైకి వెళ్ళొచ్చు. నేను నీ మొగుడిని తెలిసాక కూడా ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళు నా వంక చూస్తారని. అది కాలనీలో ఆడవాళ్ళకి మనమంటే గౌరవం. నీ బాగుందా? మ్యాన్ హోల్ మూత తీసుందని ఎవరైనా అందులోకి దిగి ఏముందో చూస్తారా? జీవితం కంపైపోద్ది. కాలనీలో లేడీస్ కూడా నీ మీద సేమ్ ఫీలింగ్. నన్ను కన్నెత్తి చూసిన వాళ్ళ జీవితం కంపైపోద్ది. వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళకన్నా మీరే బాగా ఫీల్ అయిపోతున్నారు. మరి నేను ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానే? ఆఫీస్కి. తెలిసి కూడా తింగర కోసం అడిగితే ఏం చేయాలి? కౌంటర్లు వేయాలి. ఇప్పుడు నేను ఎత్తనా అయ్యాగా? అయ్యేలే గాని ఆగు, ఎవడో పిలుస్తున్నాడు. చెప్పరా బావా, మా ఆవిడ దాని పుట్టినరోజుకి కారు కొనియమంటుంది బావా. డైమండ్ నెక్లెస్ కొనిస్తానని చెప్పు. అబ్బో, కార్ కన్నా డైమండ్ నెక్లెస్ కాస్ట్ ఎక్కువ కదా బావా. నెక్లెస్ దొరుకుతుంది కానీ కారు దొరకదు కదరా. అర్థమైంది బావా. కూర కోటింగ్ పోద్ది. జీవితాంతం ఇలా మోసం చేయడానికి నన్ను పెళ్లి చేసుకుంది. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి జీవితానికి సరిపడగా ఒక్కసారి మోసం చేశారు కదా.